మరి ఈ సందర్భంగా నేటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారు ఈ తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. ఈ సభాధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి నల్లబాబు గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఎస్సీ ఎస్టీకి సంబంధించి, ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో, స్వీకీ కానీ, కాస్మీ కానీ, సిసి కానీ, అదేవిధంగా టాస్ కానీ, ఈ సంస్థలకు సంబంధించిన మరి అధ్యక్షుల వారికి, వారి మిత్ర బృందానికి, వారితో పాటు ఈరోజు నాతో పాటు పాల్గొంటా ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మిత్రులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ సోదరులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు వినోద్ వెంకటస్వామి గారు, అదేవిధంగా డాక్టర్ వెంకటస్వామి గారు, వివేక్ వెంకటస్వామి గారికి, మిత్రులు డాక్టర్ సత్యనారాయణ గారు, మా పోలీస్ కమిషనర్ గా రిటైర్ అయ్యి ఈ రోజు శాసనసభ్యుడిగా వచ్చిన మరి నాగరాజు గారికి, సోదరులు వెంకటేశ్వర్లు గారు, మా మిత్రులు బొజ్జు గారికి, ఆదినారాయణ గారికి, మా మందల శామ్యుయల్ గారికి, గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న దళిత మరి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, ఈ రౌండ్ టేబుల్లో కాన్ఫరెన్స్ లో పాల్గొంటా ఉన్న మిత్రులందరికీ నమస్కారం. చాలా విషయాలు మీరు చెప్పారు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మా సహచర శాసనసభ్యులందరూ కూడా ఈరోజు దళితులకు సంబంధించిన అంశం విషయంలో, ఆ రోజు మీరు అన్నట్టు చేవెళ్ళ సంబంధించిన డిక్లరేషన్ కు సంబంధించి ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా ఆచరణలో పెట్టాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తాం. దానిలో భాగంగా ఈరోజు మీరందరూ కూడా చూశారు. ప్రధానంగా నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంతమంది పెద్దలు చెప్పారు, కడియం శ్రీహరి గారు చెప్పినట్టున్నారు. 2017 నుంచి ఈనాటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలకు సంబంధించి, కేవలం దళితులకు మొత్తం 4,500 కోట్ల రూపాయలు సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ పరంగా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వాల, కాగితాలు ఇచ్చేసి పోయింది. 2014-15 జస్ట్ ఇమాజిన్ ద ఫ్లైట్. 2014-15 ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి అట్లా ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం ఉంటే ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాలా. మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తమిళనాడు నుంచి వచ్చేసిన సోదరులు తమిళ్ గారికి, వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి మీరు వచ్చినందుకు చాలా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే వీ ఆల్సో వుడ్ లైక్ టు నో ద ఇన్సైట్స్ ఆఫ్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. మేము ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి అంశం ఎందుకు తీసుకున్నామంటే, కోవిడ్ సందర్భంలో దాని తదుపరి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఎంఎస్ఎంఈకి సంబంధించిన అంశాల విషయంలో, ఎంఎస్ఎంఈస్ ఆర్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్ ఫర్ దిస్ కంట్రీ. దిస్ ఈస్ అ సింపుల్ లాజిక్. మా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, వీ హ్యావ్ టు రివైవ్ ఆల్ ఎంఎస్ఎంఈ పాలసీ పోస్ట్ కోవిడ్ హూ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్. సో దిస్ ఈస్ ద కోర్ బేసిస్ ఆఫ్ వీ కమింగ్ అప్ విత్ ఎ న్యూ ఎంఎస్ఎంఈ పాలసీ. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈ పాలసీ లేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పాలసీని ఏర్పాటు చేసుకోవాలని ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చాం. అది మా రాహుల్ గాంధీ గారు చేసిన ఆలోచన మేరకు తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంలో తీసుకొచ్చాం. సో ఈ ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి మా మల్సూర్ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరూ కూడా చాలా రాష్ట్రాలకు సంబంధించి ఆ పాలసీలకు సంబంధించిన అధ్యయనం చేసినారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఇప్పుడు ఉన్నది ఏంది, ఇప్పుడు మనము చెప్పింది ఎంతవరకు తీసుకెళ్తాం. కొండను చూపెట్టి అంత దూరం వరకు కూడా పోకుండా ఉంటే బాగుండదు. మనం కొండను ఎక్కేటప్పుడు 1 అడుగు, 2 అడుగు, 3 అడుగులు వేసుకుంటూ పోవాలా అనే ఒక ఉద్దేశంతోనే ఒక పాలసీ నిర్ణయాల్లో మార్పు రావాలి. ఆ మార్పు తీసుకొచ్చే క్రమంలో అందరికీ కూడా ప్రోత్సాహం చేయాలని ఎంఎస్ఎంఈ పాలసీ అంశాలను కూడా మీ అందరితో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుంటారు. మా వారందరితో కూడా సంప్రదించి ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పారు. మీరు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా అందరి తరఫున. మీరు దీన్ని మరి అభినందించినందుకు మీ అందరికీ, అసోసియేషన్స్, ఆర్గనైజేషన్ సంబంధించిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు మీరు దానికి తోడు ఒక 20 అంశాలను మా ముందు పెట్టారు. 20 ఇంకా దానిలో వెసులుబాటు కలిగి ఇంకా ఆల్ అదర్ ఇష్యూస్ విల్ బి అడ్రస్ లేటర్ అని చెప్పారు, ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సో చాలా విషయాలు కూడా అంటే మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం
ముందుకు నడుస్తాం. ఆ క్రమంలో కూడా మేము చేయాల్సిన బాధ్యతను విస్మరించకుండా ఒకటి తర్వాత ఒకటి సంక్షేమమా, అభివృద్ధియా, లేకుంటే పరిశ్రమను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఉత్సాహమో అన్ని చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడైతే ఫినాన్షియల్గా ఆర్థిక పరమైన అంశాలు లేవో తప్పకుండా అతి త్వరలోనే దాన్ని పరిశీలన చేసి, మేము ఈరోజు మాట ఇస్తా ఉన్నాం, అతి త్వరలో పరిశీలన చేసి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేనప్పుడు, ఉదాహరణకు మీరు చెప్పారు, మేము ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి, కాంట్రాక్టర్లకు సంబంధించి ఈ పాలసీ తీసుకురావాలని, పాలసీ ఆపరేషన్ గైడ్ లైన్స్లో పెట్టాలని 8th March మీ అందరితో కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్తోని మా స్పెషల్ సిఎస్ గారు, మా ఇండస్ట్రీ కమిషనర్ గారు కూర్చొని పాలసీ తుది మెరుగులు తిరిగించాలని ఒక కార్యక్రమం, మీకు కార్యాచరణ ఇచ్చిన రోజు లేదు కానీ 8th March స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ టు అడ్రస్ ఇన్ రిగార్డింగ్ టు ద ప్రొక్యూర్మెంట్ అండ్ ద కాంట్రాక్ట్ దాని విషయంలో. దానికి కూడా చాలా సానుకూలతతో మీరు ఇచ్చే మరి సూచనల ప్రకారం ముందుకు నడవాలని ఒక ప్రయత్నం చేస్తాం. ఇది స్టాంప్ డ్యూటీ, నాలా, ఇవన్నీ చాలా అంశాలు చెప్పారు. డెఫినెట్లీ మేము ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈదర్ ఇట్ మే బీ ఫర్ ద కామన్ ప్రమోటర్ అండ్ ఇన్ ఈ రోజు స్పెషల్ ఫోకస్ విల్ బి given to SC, ST entrepreneurs. What special focus, what need to be done? ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని అంశాలు, ల్యాండ్ యూజ్ కన్వర్షన్ కానీ, అదేవిధంగా కొలెటరల్ సెక్యూరిటీ విషయంలో అసలు there is no provision in the law for the bank to ask for the collateral security when a subsidy scheme or a scheme is announced by either by central government or by state government. బట్ వాళ్ళకి ఏముంటుందండి, మీ అందరికి కూడా తెలుసు, వాళ్ళకు ఆ క్రెడిట్ దెబ్బతినొద్దని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పినట్టు పెద్దలందరూ చెప్పారు, ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ క్యాన్ రివ్యూ విత్ ద కలెక్టర్ టేక్స్ అన్ ఇంపార్టెంట్ నోట్, థింగ్స్ విల్ గెట్ ఇంప్రూవ్డ్. లీడ్ బ్యాంక్ మేనేజర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మీలాంటి వారు పోయి అక్కడ కూర్చొని ఎందుకు రాలేదు, ఎక్కడ రాలేదు, మీకు మీ అసోసియేషన్ సంబంధించిన సభ్యులకు ఈ విధంగా ఇబ్బంది జరిగిందని మీరు కూడా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ సొల్యూషన్స్ విల్ కమ్. సో దానికి సంబంధించి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ ట్రై టు అకామిడేట్ ఎవ్రీథింగ్. స్పెషల్ ఫోకస్ విల్ బి గివెన్ టు SC, ST entrepreneurs. సో ఏం చేస్తే బాగుంటుందో మళ్ళీ ఒక్కసారి కులంకుశంగా కూర్చోం, బికాస్ ఆపరేషన్ గైడ్ లైన్స్ విల్ బి గివెన్ ఆఫ్టర్ ద అసెంబ్లీ సెషన్ విల్ బి ఓవర్. ఇన్ ద మీన్ వైల్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ఎవ్రీ డే దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఇట్. సో మీరు చాలా అంశాలు చెప్పారు. ఇంకోటి ప్రధానంగా ఉమెన్ ఆంటర్ప్రెనర్స్కి, మేడం ఉమెన్ ఆంటర్ప్రెనర్స్కి సంబంధించి కూడా ఈరోజు మేము మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకొని మహిళలను కూడా ఒక కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. దాంట్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఓన్లీ ఫర్ ద విమెన్ ఆంటర్ప్రినర్స్. ఇన్ దట్ ద ప్రొవిజన్ విల్ బి గివెన్ absolutely for 10% for the SC, ST entrepreneurs. 100% that will be given, that we have made a note of it, that will be given. నేను అదే చెప్తా ఉన్నాను లత గారికి, is definitely we will be doing it. So there is no, ఎక్కడెక్కడైతే feasible ఉందో we will accommodate every demand, every request, or it's our responsibility to do that. So సర్వీస్ సెక్టర్ యాక్టివిటీస్ సంబంధించి ఎక్కడైతే ఆగిపోయినాయో, గత ప్రభుత్వం కొన్ని ఆపింది, బికాస్ మేబీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంటెన్షన్ లేకపోవటమా ఏదో, కానీ ఎక్కడైతే ఉపయోగపడుతుందో నిజంగానే చిన్న స్థాయి నుంచే ఎదుగుతామని చెప్తా ఉన్న సందర్భంలో తప్పకుండా కూడా దానికి కూడా ఆలోచన కూడా చేస్తాం. ఇప్పుడు మీరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సంబంధించి TG ఐపాస్కి సంబంధించిన ప్రపోజల్తో విల్ అకామిడేట్ దిస్ ఆల్సో. సో ఏ విధంగా డీమ్డ్ చేద్దామా, ఏ విధంగా చేద్దాం, ఆఫ్టర్ యువర్ విజిట్ వి విల్ డెఫినెట్లీ గో త్రూ దట్ పాలసీ ఆఫ్ యువర్స్ అండ్ వి విల్ డూ ఇట్. అదేవిధంగా ఇప్పుడు మీరు కమర్షియల్ కాంప్లెక్స్ ఫర్ SC, ST ఎంటర్ప్రైజెస్ సంబంధించి చెప్పారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్క్ ఫర్ SC, STకి సంబంధించి ఒక 2-3 అంశాలు చెప్పారు. కాటేజ్ ఇండస్ట్రీస్ డెఫినెట్లీ గుడ్ సజెషన్. నో అప్రూవల్స్ ఆర్ రిక్వైర్డ్, డెఫినెట్లీ నో అప్రూవల్స్ విల్ బి రిక్వైర్డ్ అండ్ వీ విల్ సీ దట్ ద కాటేజ్ ఇండస్ట్రీ, అంటే జనరల్లీ కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ పరంగా లేదు, మరి మీరు చెప్తా ఉన్నారు కనుక వీ విల్ గో త్రూ ఇట్. ఇస్ ఇట్ ఆల్సో ఇట్ ఇస్ దేర్? లేదండి, ఐ డోంట్ థింక్ సో. యాజ్ ఫార్ యాజ్ మన ఉందండి డైరెక్టర్ గారు? నో అండి, ఐ విల్ సీ దట్ నథింగ్ విల్ బి దేర్. కాటేజ్ ఇండస్ట్రీ ఇస్ అవర్ ప్రయారిటీ. No, we will make it. We will see that and we will review it. And agri-allied activities గురించి కూడా చెప్పారు. నేను ఇన్ఫ్యాక్ట్ మీరందరు చెప్పింది కూడా మేము నోట్ చేసుకున్నాము. ఏది స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ అలొకేషన్, ఇన్సెంటివ్, సీలింగ్ పెంచడానికి 50 lakhs నుంచి ఇప్పుడు 2 crores వరకు చేయడానికి ఆస్కారం ఉందో. అండ్ ఆల్ దోస్ బీన్ ఎండార్స్డ్ బై అవర్ ఎల్డర్ పర్సన్ ఇక్కడ శ్రీహరి గారు ఆ బ్లాంకెట్గా ఎండార్స్ చేసేసారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి అన్నాను నేను సార్. సో
It's a great pressure on us now. And other man who is sitting as a successful entrepreneur here and there, Vinod garu kuda చూస్తా ఉన్నారు. So we will definitely, sir, this is not, this is a priority because we also know and we also feel sensitive about the fact that we are all part and parcel of this system and the society. And we also would like to see that you grow, we grow, everybody grow. This is the inclusiveness of our government. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే దళితులు, దళితులు అంటే కాంగ్రెస్ అని ఆ నానేడు ఉంది. అట్లనే తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం, ఎవరు ఏమైనా ఏమనుకోకుండా. దళితుల సంక్షేమం ప్రధానమైన ధ్యేయంగా తీసుకెళ్తాం. నేను ఈ పవర్ టారిఫ్, మీరు హెచ్ఎండిఏ అప్రూవల్స్, మళ్ళొక్కసారి మా మల్సూర్ గారు మీ అందరితో కూడా కూర్చోవడం జరుగుతుంది. కర్ణాటక పాలసీని కూడా పూర్తి స్థాయిలో మేము స్టడీ చేస్తాం సార్. తమిళనాడుకు సంబంధించి వి విల్ మేక్ ఎన్ అరేంజ్మెంట్ బికాజ్ ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ హిమ్ 4th, 5th అని మా డాక్టర్ వివేక్ గారు అనగానే నేను 4th, 5th ఐ జస్ట్ told 4th, 5th of March. But as you told, you have an assembly session. We have assembly session in the 2nd week or 3rd week. So after 31st only, because appropriation has to be done. So first week, sir, first week, April, immediately after the session, first week, one delegation. I request Tamil Nadu also, because our, this delegation, all our MLAs and MLCs and MPs also, honorable MPs also will make a request. They will visit Karnataka, they will visit Tamil Nadu, and we will also be writing to our government and see the best practices. You also visit us. From your side, visit us. The best practices, at least we will try to learn from you. How do we go about it? And ప్రధానమైన ఒక అంశం చెప్పి I would like to close it. ఈ రోజు నల్లబాబు గారు మాట్లాడారు. మనకు నైపుణ్యం పెంచే కార్యాచరణ తీసుకుంటే తప్ప మొత్తం అంటే ఇప్పుడు గ్లోబల్లో కూడా మనం సస్టైన్ కావాలంటే రేపు వివేక్ గారు ఫ్యాక్టరీ ఉంది, మీకో ఫ్యాక్టరీ ఉంది, మీకో ఫ్యాక్టరీ ఉంది, ఇంత పెద్ద నైపుణ్యం అంటేనే మీరు తీసుకుంటారు. మీ దాంట్లో కూడా నైపుణ్యం అంటేనే తీసుకుంటారు. యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. సో డెఫినెట్లీ అప్రిషియేట్ అండి వాట్ ఎవర్ యూ హవ్ సెడ్. So what we will do is, how do we enhance the learning of the quality was important. So అందుకోసమే మేము ఇప్పుడు స్కిల్స్ ఇండియా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టింది దానికి. We will try to, in fact we will also try to see that now a idea has come. మీరు ప్రధానంగా మీ అసోసియేషన్ కి సంబంధించి if you take any keen initiative competition, we will provide the all the resources to make you competent to compete with them and move forward. Yeah. We will review it. And నేను అందరు కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ మీ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకున్నాం. డెఫినెట్లీ ప్రోయాక్టివ్లీ we will take forward, provided ranked acquisition is not a problem. మనం ఒకటి చేయబోతే ఇంకోటి చేసే కార్యక్రమం చేయకుండా ఉంటే తప్పకుండా అన్నిట్లో సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ చేస్తాం. అందరికీ నమస్కారం. అండ్ ఆల్సో ప్రత్యేకంగా లిట్ క్యాప్ కు సంబంధించి ద అసైన్మెంట్ ఈజ్ ఆల్సో బిన్, అంటే ఇప్పుడు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు మరి చాలా మంది లిట్ క్యాప్ కు సంబంధించి అంశం చెప్పారు సార్. ఇక్కడ ఉన్నది కానీ మిగతా రాష్ట్రాలకు మిగతా జిల్లాలకు సంబంధించి మొన్న నేను ఇండస్ట్రీ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆ రోజు లిట్ క్యాప్ని ఏ విధంగా ప్రమోట్ చేశామో, మారుతా ఉన్న గ్లోబల్ డైనమిక్స్ ఉపయోగించుకొని ఆ పరిశ్రమకు ఏ విధంగా తీసుకురావాలనో, నిధులు తీసుకురావాలన్నా, పరిశ్రమలు తీసుకోవాలని వచ్చిన అతి తొందరలో కూడా చేయబోతామని మీ అందరినీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.